చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన రైతు సమ్మేళనం కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ స్పీడ్ ను అందుకునే సత్తా ఇతర పార్టీ అభ్యర్థులకు లేదన్నారు. పార్లమెంటు స్థాయిలో ఉన్న మున్సిపాలిటీలో బీజేపీకి వన్ సైడ్ ఓట్లు పడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఏ వ్యక్తిని కలిసినా బీజేపీకే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రతి ఇంటిని 3 నుంచి 4-5 సార్లు కలిశామన్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో బీజేపీకి 3 లక్షల మెజార్టీ వస్తుందన్నారు. బీజేపీ పార్టీ ఎఫర్ట్స్లో చేస్తుంది. గత వారం సంది మోర్చాలు కూడా స్పీడ్ ఎక్కించినాయి. నిన్న యువ మోర్చా బీజేవైఎం వాళ్ళదైంది, ఓబీసీ మోర్చా అయింది, ఇవాళ కిసాన్ మోర్చా అవుతుంది. అయితే బీజేపీల ప్రతి మోర్చా బీజేపీ వేగంగా ఎలక్షన్స్ స్పీడ్ పెంచిండు. దీంతో ఈరోజు రేగడగనాపూర్, బస్తేపూర్, అంతారము, మరి మిర్జాగూడ, కౌకుట్ల 6-5 గ్రామాల నుంచి 300-400 యువకులు మాజీ ఎంపీటీసీలు జాయిన్ అయినరు. అదే కాక ఇక్కడనే కాక ఎటు పోయినా కూడా అదే. పొద్దుగాల అన్నిట్ల పెద్ద షాక్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ కు. పొద్దుగాల చేవెళ్ల పార్లమెంట్ల అన్నిట్ల పెద్ద మున్సిపాలిటీ అంటే జిహెచ్సి ఇట్స్ పెడితే అన్నిట్ల పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ల 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు జాయిన్ అయినరు, 4 టీఆర్ఎస్ కార్పొరేటర్లు జాయిన్ అయినరు. దీంతో అక్కడ వన్ వే అయ్యేటట్టుంది. మీర్పేట్ ఆడ 1,00,000 ఓట్లు ఉన్నాయి ఆ మున్సిపల్ కార్పొరేషన్. కానీ తాండూర్ ప్రాంతం నుంచి మన దాదాపు ఇబ్రహీంపట్నం అంటే మన కందుకూరు వరకు ప్రతి ఊర్లో మీటింగ్లు ఉన్నా లేకున్నా జాయినింగ్స్ అవుతున్నాయి. మాకు 3 లక్షల ఓట్ల మెజార్టీ ఖాయమని అనుకుంటున్నాము. కానీ నేను లాస్ట్ మినిట్ వరకు మేము పని బంద్ చేయాలి, ఇంకా వేగంగానే చేస్తూ ఉంటాము. మేము ప్రచారంలో అందరికంటే ముందున్నాము. ప్రతి ఇంటికి పోయినాము 4 సార్లు ఇప్పటి వరకు. ఆ బ్యాగ్లు పంచుతందుకైనా, లేకుంటే మన స్టిక్కర్లు పెడుతుందుకైనా, లేకుంటే ప్రసాదం పంచుతందుకైనా, లేకుంటే ఎన్నెన్నో కార్యక్రమం పెట్టి ఇప్పటి వరకు ప్రతి ఇల్లు